బాల వాళ్ళ నాన్నమ్మ దేవుడి ముందు కూర్చొని జరగబోయే జాతరలో ఇంకా అమ్మవారి పూజ చేస్తాం, ఆ పూజ తర్వాత నా మనవడు నయమయ్యేలా చూడమని చెప్పి దేవుడి ముందు కూర్చొని దండం పెట్టుకుంటుంది. ఆ జాతరకి మరుసటి రోజు ఇంకా బాల త్రిపుర ఇద్దరు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఫనీ రౌడీలను తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు. ఇక బాల చాలా సంతోషంగా అక్కడ ఉన్న వస్తువులు, ఆట బొమ్మలు, మనుషులు వేషాలని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. హే పులి అని చెప్పి అక్కడ ఆడుతున్న వాళ్ళ దగ్గరికి త్రిపురని వదిలించుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు బాల. ఇంకా అక్కడ వెళ్ళి చూస్తూ ఉండగానే ఫనీ ఇంకా రౌడీలని పంపించేస్తాడు వెళ్ళి పట్టుకు వెళ్ళమని చెప్పేసి. ఇక్కడేమో త్రిపుర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. త్రిపుర పరిగెత్తుకొని వద్దామనే లోపే త్రిపుర మొహం మీద రంగు పడుతుంది. ఇంకా కలర్స్ అన్నీ పడిపోవడంతో త్రిపుర అక్కడే నిలబడి బాలగారు అని అంటూ చూస్తూ ఉంటుంది. ఫనీ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇంకా బాల అక్కడ వచ్చి అక్కడ పులి అవన్నీ ఉంటాయి కదా ఆడుకునేవి, ఇంకా అక్కడ వచ్చి నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడ నుంచి రౌడీలు వచ్చేసి బాలని పట్టుకొని ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఫనీ నవ్వుతూ ఇంకా బాలని తీసుకెళ్ళిపోతున్నాడని చాలా సంతోషంగా ఉంటాడు. అంతలో త్రిపుర బాలగారు అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది. అప్పటికి బాలని తీసుకెళ్ళి కారులో ఎక్కించుకొని ఫనీ వాళ్ళు రౌడీలు వాళ్ళ మనుషులు తీసుకొని వెళ్ళిపోతారు. ఫనీ చాలా సంతోషంగా ఉంటాడు. త్రిపుర చాలా ట్రై చేస్తుంది కానీ త్రిపురకి బాల కనిపించడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అందరి ముందు త్రిపుర ఇలా చెప్తూ ఉంటుంది, బాలగారిని జాతరలో నుంచి నా కళ్ళ ముందే కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారు అని త్రిపుర చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. యశోద, గాయత్రి, అనంతు అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు ఇలా చెప్తుంది త్రిపుర, నేను చాలా ట్రై చేశాను బాలగారిని కాపాడటానికి కానీ నా వల్ల కాలేదు, తనని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతూ భయంగా చూస్తూ ఇంకా అందరూ టెన్షన్ పడుతూ ఉంటే బాల వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఇలా అంటూ ఉంటుంది, చూడు నువ్వు నా మనవన్ని ఎలాగైతే తీసుకెళ్ళావో నీకు అలాగే 24 గంటల టైం ఇస్తున్నాను. 24 గంటల సమయంలోపు నా మనవన్ని తీసుకొని రావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా మనవన్ని మాత్రం ఇక్కడికి తీసుకుని లేదంటావా నిన్ను ఏం చేస్తానంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లోపల వేయించేస్తాను అని త్రిపురని బెదిరిస్తూ ఉంటుంది బాల వాళ్ళ నానమ్మ. త్రిపుర ఏడుస్తూ ఉంటుంది. ఇంకా బాలని తీసుకెళ్ళిపోతారు కాబట్టి బాల దొరుకుతాడా లేదా, త్రిపుర ఎలా కాపాడుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.